Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. ఒక్క క్షణం ఆలోచించండి. చిన్న కథను తెలుసుకుందాం. మనిషి మనిషిగా బ్రతకటానికి కావలసింది మంచితనం, మానవత్వం. మనిషికి ముందుగా కావలసింది ఆరోగ్యం, తరువాత ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు, బంగారాలే కాదు. భార్య, పిల్లలు, కుటుంబం, ఆరోగ్యం ఇవన్నీ ఐశ్వర్యాలే. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. ఇప్పటి పరిస్థితుల్లో మనిషి ఆరోగ్యంగా ఉంటే అతనికన్నా అదృష్టవంతుడు లేడు. ఎంత ఆస్తి ఉన్నా ఆరోగ్యం సరిగా లేకపోతే మనం తినే ఆహారం దగ్గర నుండి అన్నీ జాగ్రత్తలే. ఏమైనా తినాలని కోరిక ఉన్నా ఏం తింటే ఏం అనారోగ్యం వస్తుందో అని భయం. మనం ఇంత కష్టపడేది ఎందుకు? కడుపు నిండా తిండి, ఒంటికి బట్ట, ఉండడానికి ఇల్లు, ఇవి కనీస అవసరాలు. కానీ ఆరోగ్యం లేకపోతే ఎంత బంగ్లాలో ఉన్నా, ఎంత పట్టుబట్టలు కట్టినా, విందు భోజనం ఉన్నా వాటి వల్ల సంతోషం కలగదు. వాటిని అనుభవించి ఆనందించలేము. కుటుంబంతో సరదాగా గడపలేము. ఎందుకంటే ఆరోగ్యం సహకరించదు. అదే ఆరోగ్యంగా ఉంటే ఈ భోగాలన్నీ అనుభవించగలుగుతాం. మనిషి డబ్బు సంపాదిస్తాడు, డబ్బు మనిషిని సంపాదించదు. అలాగని డబ్బు అవసరం కాదని నా అభిప్రాయం కాదు. మనిషి బ్రతకాలంటే డబ్బు కావాలి, కానీ డబ్బే అన్నింటినీ సమకూర్చదు. ఇది నా అభిప్రాయం. బ్రతకటానికి డబ్బు కావాలి, కానీ ఆ డబ్బు బ్రతుకునివ్వదు. మన పెద్దలు మనల్ని దీవిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు అని దీవిస్తారు. ఆరోగ్యం ఉంటేనే కదా ఐశ్వర్యంతో పని. మనం బాగుండాలంటేనే డబ్బు కావాలి, కానీ ఆ డబ్బు మనల్ని రక్షించదు. ఈ మధ్య ఎక్కడ చూసినా డబ్బు సంపాదనకు ఎన్నో రెమెడీస్ చెప్తున్నారు. అప్పులు తీరడానికి, కట్టలు కట్టలు ధనం రావటానికి కావలసినన్ని చిట్కాలు చెప్తున్నారు. ముందు మనిషి మనశ్శాంతిగా, ఆరోగ్యంగా ఉండటానికి ఏమి చేయాలో తెలుసుకోవాలి. కష్టపడి చదువుకుని ఉద్యోగం చేస్తే డబ్బు వస్తుంది, లేదా కష్టపడి పని చేస్తే వస్తుంది. ఏమీ లేకుండా గాల్లో రెమెడీస్ చేస్తే డబ్బు ఎలా వస్తుంది? మనం గాల్లో మేడలు కట్టకుండా వాస్తవాన్ని, మన పరిస్థితిని అర్థం చేసుకుని మన కృషి మనం చేస్తే తప్పకుండా మనకు మంచి ఫలితం వస్తుంది. ఏ పని చెయ్యకుండా అయాచితంగా డబ్బు రావాలని ఆశించకూడదు. చిట్కాలకు ఫలితాల కోసం ఆశించకూడదు. ఒక క్షణం ఆలోచించండి. ఏ పని చేయకుండా మనకు డబ్బు ఎలా వస్తుంది? ఎవరు తెచ్చిస్తారు? జాతకాలు, రెమెడీసు మన జీవితాన్ని మార్చవు. మనల్ని మనమే మార్చుకుని జీవితాన్ని సరిదిద్దుకుంటే మనకు ఏ లోటు ఉండదు. పనినే దైవంగా భావించి చేస్తే ఏ మంచి పనైనా మంచి ఫలితాన్నే ఇస్తుంది. మనం ఎప్పుడూ జాతకాలు, చిట్కాల గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకుండా మనకు ఏ పని ఇష్టమో ఆ పని ఎంచుకుని ఆ దారిలో కష్టపడితే అదే మనకు మంచి జీవితాన్ని ఇస్తుంది. కేవలం డబ్బు ఉంటే సంతోషంగా ఉంటామని అనుకోవటం మన అమాయకత్వం. డబ్బు లేని వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉంటున్నారు. అన్నీ ఉన్నవారు కూడా సంతోషం లేక, మనశ్శాంతి లేక జీవిస్తున్నారు. డబ్బు వల్ల సుఖం, సంతోషం కలుగుతుందంటే అది భ్రమ మాత్రమే. నిజమైన సంతోషం మనలోనే ఉంటుంది. దాన్ని డబ్బుతో కొనక్కర్లేదు. దాన్ని మనం అనుభవంతో తెలుసుకోవచ్చు. మనకున్న దానితో మనం సంతృప్తిగా జీవించాలి. ముందు మన మీద మనకి నమ్మకం ఉండాలి. తరువాత మనం నమ్ముకున్న దైవంపై విశ్వాసం ఉండాలి. అప్పుడు మనం వేసే ప్రతి అడుగు విజయవంతం అవుతుంది. ఈ విషయాల గురించి ఒక క్షణం ఆలోచించండి. శుభం. Subscribe and share my channel Sudarsana.